ఇంకోటి మేడం ఒక కాంట్రడిక్షన్ గమనించాను. కర్మని అనుభవించి తీరాల్సిందే అని మీరే జెప్తున్నారు. మళ్ళా అవును. కర్మని తీసేస్తాను అని మీరే జెప్తున్నారు. ఇదెట్లా నేను తీయను సాధ్యం? ఆ! కర్మని. మీలో చేంజెస్ ఇప్పుడు మనలో గనక చేంజొస్తే ఇప్పుడు మనం ఎందుకోసం ఆ కర్మను తెచ్చుకుంటున్నామో ఒకప్పుడు నేనే ఒకరిని చంపాను ఫర్ అవును. ఎగ్జాంపుల్. హ్మ్. ఆత్మగా ఉన్నప్పుడు బిగినింగ్ ఆత్మల్లో అందరం కూడా దానిలో జ్ఞానం ఉండదు మనకి. ఏది మంచి, ఏది చెడు తెలియదు మనకు. అప్పుడు తప్పులు చేస్తాం. ఓకే. సో, ఎప్పుడైతే మంచి జన్మను తీసుకుంటామో అప్పుడు వాటిని ఫేస్ జేయడం మొదలుపెడతాం. ఓకే. సో, కానీ మంచిదాన్నే నేను. కానీ నాలో పశ్చాత్తాపం లేదు. అంటే అందరిని తిడుతూ తిరుగుతున్నా. వాడు ఓకే. జేయబట్టి నాకిదొచ్చింది. వీడు జేయబట్టొచ్చింది. దేవుడికి కరుణ లేదు. హ్మ్. ఆహ్, ఆహ్, వాడు నా ల్యాండ్ గుంజుకున్నాడని అందరిని తిడుతూ తిరుగుతున్నా. కానీ నేను చేస్తే నాకొచ్చింది అన్నది జ్ఞానం నాకు లేదు. ఎప్పుడైతే నేను చేస్తే నాకొచ్చింది, ఓకే. నన్ను క్షమించండి. నేనే ఈ తప్పుని జేశాను. ఇప్పుడు నేను 20% అనుభవిస్తున్నాను అని ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపంతోని, పరివర్తనతోని ప్రాయశ్చిత్తం అంటే ఇంకొకరికి హెల్ప్ చేయాలి మనం. మా ఓకే. దాంట్లో ఏంటంటే కంటిన్యూయస్‌గా మేమేం నేర్పిస్తామంటే యూనివర్స్‌కి హెల్ప్ చెయ్యాలి అని నేర్పిస్తాం. ఓకే. వాడంటాడు నాకనే డబ్బులు లేదు మేడం నేనేం హెల్ప్ జేస్తా అని. ఆ! మీరు రూ. 5 మనసా, వాచా, కర్మన ఇంకొక మనిషికి హెల్ప్ చేయండి. ఓహ్! ఇంకొకటి కింద చెత్త పడేసుకుంటూ తిరుగుతారు. ఆ! కాదు కింద చెత్తుంటే తీయాలి నువ్వు. ఎందుకంటే భూదేవిని నువ్వు గౌరవించాలి. ఓకే. అప్పుడు దాన్నే పశ్చాత్తాపం అంటారు. పరివర్తన అంటారు. ఇప్పుడు ఈ పరివర్తన లేక మీరు ఇంకా ఉల్టా భూమిని ఇంకా ధ్వంసం చేస్తూ అందరిని తిడుతూ తిరిగితే మన కర్మ ఎక్కడ రిలీజ్ అవుతదండి? ఇంకెక్కువ అవుతా ఉంటది. ఎందుకంటే నువ్వు నేర్చుకోలేదు నాయనా అని నీ ఆత్మనే నిన్ను ఇంకా కష్టపెడతా ఉంటది. ఎందుకంటే నువ్వు నేర్చుకునే వరకు ఎప్పుడైతే చూడండి నా దగ్గరకొచ్చేవాళ్ళు గొంతు వరకొస్తుంది కష్టం. ఓకే. అప్పుడొస్తది. ఓహ్! అప్పటిదాకా రారు. అయితే ఆత్మ ఏం చేస్తది? మీ ఆత్మనే మీకు ఇంకెక్కువ కష్టాల్ని ఇంకా ఎక్కువ తెస్తది. ఓకే. ఎందుకంటే పూర్తిగా మునిగిపోయినప్పుడే మనం బయటికి రావడానికి ఆలోచిస్తాం. ఓకే. 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 మేడం అయితే మీ మీద ఒక ఆరోపణ ఉంది మేడం. చెప్పండి. ఇప్పుడు అందంగా లేని అమ్మాయిల్ని గూడా అనూస్ ద్వారా అందంగా ఉన్నట్టు చూపించేసి మగవాళ్ళని మీరు ఇబ్బందులో పెట్టి మీకు ఆ పాపం తగిలుండే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మేము ఆర్టిఫిషియల్‌గా చేసేదేం లేదు. నిజంగానే వాళ్ళు మన దగ్గరకొస్తే మారతారు. ఓకే. అంటే స్కిన్ బాగా అయ్యి ఉన్న దాంట్లోనే అందంగా కనపడతారు. అది, ఓకే. అది ఎప్పటికి అవుతారు. 4 రోజులే కనిపించి, 3 రోజులే కనిపించి అట్లా ఉండదు గదా! అంటే ఓకే. వాళ్ళు కంటిన్యూయస్‌గా మెయింటైన్ జేసుకోవాల్సొస్తది. ఇప్పుడు నేను కూడా నా అందాన్ని, నా స్కిన్‌ని నేను మెయింటైన్ జేసుకోవాల్సొస్తది. కొన్ని పద్ధతులు ఆహ్, అవలంబించాల్సొస్తది. కొన్ని ఇప్పుడు ఫుడ్ వల్ల గూడా మన ఆలోచన, మన శరీరము, మన పర్సనాలిటీ ఉంటది. ఓకే. మన మైండ్‌ని కూడా ఫుడ్ కంట్రోల్ చేస్తది. అట్లాగే ఎక్సర్‌సైజెస్. ఓకే. ఆహ్, అలాగే మనలో ఉన్న చక్రాస్ అవన్నీ కూడా ఎక్సర్‌సైజెస్, మెడిటేషన్ వల్ల కంట్రోల్ అవుతది. సో, ఓకే. ఇలా ప్లస్ బ్యూటీ అంటే మనమెళ్లి ఫేషియల్స్ చేసుకోవడం, మసాజెస్ చేసుకోవడం వల్ల కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే అవి చాలా మనని రిలాక్స్ చేస్తాయి. ఓకే. అవి మనని కోపాన్ని తగ్గిస్తాయి, ఇరిటేషన్‌ని తగ్గిస్తాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనం గనక వెళ్లి మంచిగా మనము ఇప్పుడు ఒక వుమెన్ ప్రశాంతంగా ఉంది, కామ్‌గా ఉంది అంటే ఎవరికి అది హెల్ప్? హస్బెండ్‌కి, మనకి పిల్లలకే ఫస్ట్. అంతే గదండీ. అవును. హ్మ్. ఓకే. సో, సో అందంగా తయారుగామ్మంటారు. అంతే గదా! ఆ! అందంగా ఉంటే కాన్ఫిడెన్స్ కూడా ఉంటది సార్. మనలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉంటది. సో, అందుకని అందంగా ఉండడము, ప్రశాంతంగా ఉండడం, కామ్‌గా ఉండడం ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎవ్వరికైనా కూడా. మేడం ఇప్పుడు మీరు అనూస్ ద్వారా ప్రపంచానికి మీరెంత గొప్పగా తెలుసో మా అందరికి తెలుసు. అనూస్ సిస్టర్‌గా ప్రపంచ ప్రఖ్యాతి మీరు. సో, బాహ్య సౌందర్యం మీద దాదాపు ఒక 3, 4 దశాబ్దాలు పనిజేశారు కదా! ఇప్పుడు ఈ అంతః సౌందర్యం మీద పడ్డారు. అంటే బాహ్య సౌందర్యం గొప్పదనా? అంతః సౌందర్యం గొప్పదనా? అంటే ఎందుకు మారారు మీరసల? అంతః సౌందర్యం లేనిది బాహ్య సౌందర్యం కనబడదు, పనికిరాదు. ఓహ్! వావ్! ఓకే. సో, ఫేస్ మీద ఒక స్మైల్ లేనిది మీరు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? కోపంగా అంటే ఇట్లా ముడుచుకున్నట్టు ఉంటే, ఓకే. అంతర్ సౌందర్యంతోనే మీకు ఫేస్ పైన స్మైలొస్తుంది. ఇప్పుడు ఎవరైనా కంటిన్యూయస్‌గా నవ్వుతూ మాట్లాడారంటే వాళ్ళు కంపల్సరీ లోపల ఆత్మలో పూర్తి పరిణితి చెందిన వాళ్ళు అని అర్థం. ఓహ్! వావ్! అంటే నవ్వు 4 విధాలా చేయటంటారు గదా మేడం మీరిలా చెప్తున్నారు. ఇప్పుడు
ఇప్పుడు చూడండి మీరు ఎవ్వరైనా ఎందుకు నువ్వు సంపాదిస్తున్నావు అంటే సంతోషం కోసం అంటారు. అవును. ఎందుకోసం నువ్వు ఇది ఏదన్నా అడగండి మీరు సంతోషం కోసం అంటారు. అవును. మరి సంతోషం అంటే ఏంటి? లోపల నుంచి వచ్చే ఆనందం. ఆత్మానందము అంటారు చూడండి. ఆ అవును. ఆత్మానందాన్ని అనుభవించకుండానే మనం చనిపోతే మరి ఈ జన్మకి ఎక్కడుంది? అంటే వేస్ట్ కదా ఈ జన్మ. హ్మ్. ఇది ఈ సత్యాన్ని నేను గ్రహించాను. వావ్! ఓకే. లోపల ఉన్న ఆనందం అంతకుముందు ఎన్ని చేసినా గూడా నాకు ఏదో చెయ్యాలని లోపల నుంచి తపన. ఓకే. ఆ తపన నాకప్పుడు అర్థం అవ్వలేదు. మేబీ అంటే కొంతమంది చూసేవాళ్ళు ఏంటి ఈమెకి ఇంకా డబ్బు గావాలా? దేనికోసం ఇంత ఆరాట పడుతుందని. ఎప్పుడైతే నేను వచ్చానో అప్పుడు నా యొక్క తపనకి అర్థం అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు అంటే ఆ సంతోషం అంటే ఇదా? ఆనందం అంటే ఇదా? అని నాకు అర్థమైంది. అది అయినప్పుడు ఇంకా నాకు అందరికీ ఈ సంతోషాన్ని అనుభవించాలి. అందరూ ఈ ఆనందంలోకెళ్ళాలి అని తపన మొదలైంది. ఫస్ట్ నేను నేర్చుకున్నా. ఓహ్! నేను నేర్చుకున్నాక అందరికీ ఇవ్వాలి అన్నది. అందుకనే ఇప్పుడు నా రిట్రీట్స్‌లో చాలా ఇప్పుడు నా టీచింగ్స్‌లో నేర్పించేది 99% మనము అందరి కోసం జీవించాలి. ఓకే. అంటే విశ్వ సహాయకులుగా మారాలి అని. హ్మ్. ఎప్పుడైతే మీరు విశ్వానికి సహాయంగా మారతారో, ఓకే. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. మాస్టర్స్ అంటాం మేము. అంటే హనుమంతుడు ఓకే. ఆహ్, యాహ్! వీళ్ళందరూ ఉన్నారు గదా! ఇప్పుడు మనకు మహా అవతార్ బాబా అని, లేకపోతే గురునానక్ అని. మొన్న మీ హ్మ్. శిష్యురాలు ఒక ఆమె మాట్లాడింది విన్నాను మేడం. ఆదిశంకరాచార్యులు నాకు కనబడ్డారు అని చెప్తుంది. అవును. ఏంటి మేడం అది నాకర్థం కాలా. అంటే ఎవరినైతే మీరు బాగా నమ్మి మీరు పూజిస్తారో, ఎవరినైతే మీరు పూర్తిగా నాకు వీళ్ళు రక్షిస్తారు అని పట్టుకొనుంటారో, సాయిబాబా గాదు, హనుమంతుడు గాదు ఎవరైనా. ఓకే. సో, వాళ్ళు మీకు నేనున్నాను అని మీకు డ్రీమ్‌లో కనిపించి చెప్తారనమాట. ఓకే. సో, ఓకే. అది మీకు ప్రామాణికం. అలా మీకు డ్రీమ్‌లో కనిపించలేదనుకోండి, మీరు ఎన్ని పూజలు ఏం చేసినా వాళ్ళు నాతో ఉన్నారు అన్న సత్యం మీకు తెలీదు. వాళ్ళు అడుగడుగున రక్షిస్తున్నారు మీకు అన్న సత్యం మీకు తెలీదు. ఓకే. ఊరికే అలా పూజలు చేస్తున్నా అంటే ఇంకెంతో ప్రళయం వచ్చేదాన్ని చిన్న ప్రళయంతో పోగొట్టాడు. ఆ ఓకే. చిన్న ప్రళయాన్ని పట్టుకొని మనం నేను ఇంత పూజలు చేసినా నాకిదొచ్చింది అని బాధపడుతూ ఉంటాం. ఓకే. అదే మీ థర్డ్ ఐలో ఆ సత్యాన్ని గ్రహించారనుకోండి, అప్పుడు ఎంత తృప్తిగా జీవిస్తారు. ఓకే. మేడం నాకు అంటే మీరు అఫెండ్ కానంటే ఒక మాట అంటాను మేడం. అంటే ఈ క్రిస్టియన్స్‌లో వాళ్ళు అంటుంటారనమాట. చూడండి ఇప్పుడు ఇట్లా అనగానే లేచి నిలబడుతుంది. ఇట్లా అనగానే లేచి పరిగెడుతుంటారు. లేదంటే వర్షం ఆగిపో అనగానే వర్షం ఆగిపోయిందని చెప్తుంటారు. ఈ క్రిస్టియన్ ఫాదర్స్. మీ అదే. మీ శిష్యురాండ్లు, మీ శిష్యులు మాట్లాడిన మాటలు చాలా విన్నాను. టెస్టిమోనియల్స్ విన్నప్పుడు ఇది గూడా అలాగే ఉందేందబ్బా! కొంపదీసి ఇది అలాంటిదేనా అనే ఒక అనుమానం కలిగింది మేడం. దీన్నేమన్నా నా సందేహాన్ని నివృత్తి చేయగలరా? సో, మనకి ఎప్పుడైతే మీరు పూర్తి మనస, వాచ, కర్మన ఒక వర్షాన్ని కూడా అంటే మనము విశ్వ శక్తి అంటే విశ్వానికి సహాయపడడానికి వర్షాన్ని పడమన్నా, ఆగమన్నా అది మన మాట వింటుంది. కానీ మీరు దాంతో అలైన్ అయ్యుండాలి. అంటే ఓకే. దాని దాని శక్తికి మీరు లోపల నుంచి మనస, వాచ, కర్మన అంటారు గదా! మీరు మీరు అవును. అవును. హృదయంలోంచి ప్రేమతో అడుగుతే ఇప్పుడు సూర్య భగవానుడిని కూడా చూసి, "అబ్బా! నువ్వెంత అందంగున్నావయ్యా! ఇంకా నువ్వు మబ్బుల్లోకెళ్తే ఇంకా అందంగుంటావంటే" 1 సెకండ్‌లో మబ్బుల్లోకెళ్ళిపోతాడు. ఓహ్! వావ్! నిమిషం గూడా అవసరం లేదు. ఆ! ఎందుకంటే అది మనతోనే వాళ్ళందరూ ఉన్నారు. ఓకే. మనం అడుగుతే ఎవ్వరైనా చేస్తారు. కాకపోతే ప్రేమతో. ఇప్పుడు మన ఇంట్లో కూడా అంటారు గదా! ప్రేమతో నువ్వడుగు ఏదైనా జేస్తాడు నీ హస్బెండు, నీ పిల్లలు అంటారు గదా! అవును. యూనివర్స్ హృదయం మన అనాహత చక్ర అంటారు. ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఓకే. ఈ అనాహత చక్రం గనక యాక్టివేషన్‌లో ఉంటే మీకు ప్రతి ఒక్కరు వింటారు మీకు. నో అది అసలింకది క్వెషనే లేదు వినకపోవడం.